రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా అనుపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చామని అన్నారు. సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఏటా 2 మార్లు వచ్చేటువంటి పంటలు ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయడం వల్ల, మధ్య దళారీ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతు పండించిన పంటకు మద్దతు ధర రావడం అనేది జరుగుతుంది. మన తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కంటే మేలైనటువంటి కార్యక్రమం రైతుల కోసం ఇచ్చేటువంటి ఒకేసారి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు చేసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఉందంటే తెలంగాణ. ఇతర రాష్ట్రాలకు రోడ్డు మాట్లాడిన సందర్భంలో 25 లక్షల 25,000 కుటుంబాలకు 20,650 కోట్లు కూడా మంజూరు చేసుకున్న సందర్భం. ఈరోజు సన్న బొడ్లు వండించేటువంటి పోలీసు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే రైతు రిలేటెడ్గా ఈ 2 సంవత్సరాలు 3-4 మాసాల్లోనే 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్లో రైతుల కోసం వెచ్చించుకొని రైతు ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈసారి వచ్చినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి సెంటర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయించే పని రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ వల్ల రైతులకు సంబంధించినటువంటి సమస్యను కూడా నేను విజయరమణారావు ఇద్దరం విప్లవం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదే తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఈసారి రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పంట ఎక్కువగా ఉంది, ఈసారి కూడా పంట ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో మరి రెండింటి కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చే పంటను రైస్ మిల్లర్ల కంటే ఎక్కువ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ గోదాములలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో ఇంచుమించు 30,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నులు వరకు పట్టే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించడం.